పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఇక ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు కనుక మనం చూసుకుంటే ముందుగా ఈనాడు చూద్దాం. దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం? చిరు ప్రాయంలోనే నేరాల బాట, ఇంట్లో పర్యవేక్షణలేమి, శాపంగా కుటుంబ పరిస్థితులు, ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలోనే మైనర్ల నేపథ్యం ఇది. ఇకపోతే కనుక మనం కొద్ది రోజులుగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఎక్కువగా ఈ పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలందరూ కూడా నేరాల బాట పడుతూ కత్తులు గన్నులు వీటితోనే ఎక్కువగా నడుస్తున్నారు. అది ఎవరి లోపం అనేది కూడా సరిగ్గా తెలియడం లేదు. కానీ ఇప్పుడు మనం రీసెంట్గా ఒక కేసు కూడా చూసాం. మియాపూర్లోని ఒక అమ్మాయిని కూడా ఒక మైనర్ అబ్బాయి చంపిన ఘటనలు కూడా చాలా ఎదురయ్యాయి. సో దానికి సంబంధించి ఈ యొక్క ఈ వార్త అయితే రావడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక సెప్టెంబర్ తొలి వారంలోనే స్థానిక షెడ్యూల్, 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు. ఇక కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో 3 ప్రత్యామ్నాయాలపై చర్చ, భట్టి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఇకపోతే గనుక మనం చూసుకుంటే ఈ యొక్క స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి ఈ నెల 29న అయితే గనుక మంత్రివర్గ సమావేశం అనేది ఏర్పాటు చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క ఎన్నికలు వచ్చే విధంగా చూస్తామని చెప్పేసి మాట్లాడిన విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కొత్త నైపుణ్యాలు ఎత్తులో నిలబడతాయి. ఇక రేపటి కొలువులు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే, ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులపై సమాజ ఒత్తిడే అధికం. ఈ యొక్క అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఏఐని యూజ్ చేసి అనేక ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. దాన్ని మంచిగా నేర్చుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితులు. ఎవరైతే టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న కారణంగా విద్యార్థులు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిందే. లేనట్లయితే ఉద్యోగ మార్కెట్లో వెనుకబడి ఉంటారంటున్నారు సెంట్రల్ సిట్ అలోకేషన్ బోర్డు చైర్మన్ ఆచార్య కె ఉమామహేశ్వరరావు గారు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఐఐటి ఖరగ్పూర్లో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా వాడి ఇప్పుడు ఏఐ అనేది ఎక్కువగా అందుబాటులో వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మన విద్యార్థులు కూడా ఆ యొక్క స్కిల్స్ అనేవి ఎక్కువ పెంచుకోవాలి. అప్పుడే ఈ యొక్క ఉపాధి రంగంలో ఉద్యోగాల రంగంలో మనం ముందుంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక మరొక వార్తను చూస్తే రూ. 80 సేవా రుసుము. ఇక హోటళ్లు రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. హోటళ్లు రెస్టారెంట్లో ఏవైతే ఆహార బిల్లులో సేవా రుసుము అనేది ఎక్కువగా పెంచుతూ ఉంటారో ఉన్నాయో వాటిపైన అయితే కనుక ఢిల్లీ హైకోర్టు మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సేవా రుసుములను కలిపి తీసుకోవడంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నప్పుడు వినియోగదారులపై సేవా రుసుముల మోత ఎందుకని ప్రశ్నించింది. ఇకపోతే కనుక మనం రెస్టారెంట్లు హోటళ్ళకి వెళ్తే ఎక్కువగా మనకి తరచూ కనిపిస్తూ ఉంటుంది. మనం తిన్న ఫుడ్తో పాటు ఎక్స్ట్రా మనం బాటిల్స్ తీసుకుంటే అవి ఎంఆర్పి కంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఒక్కొక్క చోట్లలో. అలాంటివి ఎందుకు ఉంటున్నాయని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే అమిత్ షా సల్వాజూడం తీర్పు చదివి ఉండాల్సింది. ఇక ఇచ్చింది నేను కాదు సుప్రీంకోర్టు. ఉపరాష్ట్రపతి ఎన్నిక 2 భావాజాలాల మధ్య పోటీ. నా అభ్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని. పీటీఐ ఇంటర్వ్యూలో ఇక ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి. ఇప్పుడు ఏదైతే ఉపరాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయో దానికి సంబంధించి ఈయన కూడా ఒక అభ్యర్థిగా మన తెలుగు రాష్ట్రాల నుంచి సుదర్శన్ రెడ్డి అయితే కనుక పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య లోటు కనిపిస్తోందని, భారత రాజ్యాంగం సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అయితే పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఇక శనివారం ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో తానిచ్చిన సల్వాజూడం తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై స్పందించారనమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో సల్వాజూడంలో రాజ్యాంగ విరుద్ధమైందిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించకుండా ఉంటే దేశంలో నక్సలిజం 2020 నాటికే అంతమైపోయేదని అమిత్ షా ఆరోపించారు. ఇక మావోయిస్టులకు మద్దతుగా తీర్పునిచ్చానని అయితే ఈయన విమర్శిస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకి ఈ పేర్కొనడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక కానిస్టేబుల్ నిత్య పెళ్లికొడుకుగా కానిస్టేబుల్. ఇక మైనర్ బాలికతో 4వ వివాహం, పోక్సో కేసు నమోదు. ఇక 4 వివాహాలు చేసుకున్న నిత్య పెళ్లికొడుకు కానిస్టేబుల్
పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదుర్చుకొని వదిలేయడం ఆయన తీరు. ఇక నాలుగోసారి మైనర్ బాలికతో వివాహం జరగడంతో సూర్యాపేట గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇకపోతే గనక సూర్యాపేటకి చెందిన ఒక కానిస్టేబుల్ ఇప్పటికే 4 పెళ్లిళ్లైతే చేసుకున్నాడు. ఇప్పటి వరకు చేసుకున్న భార్యలందరికీ కూడా పెద్దల సమక్షంలో వాళ్ళకి విడాకులు ఇవ్వడం చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొక మైనర్ బాలికని పెళ్లి చేసుకున్న సందర్భంలో అక్కడున్న పోలీసులు పోక్సో చట్టం కింద ఈయన మీద అయితే కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే ఆంధ్రజ్యోతి. ఇక బీసీ కోటాపై కమిటీ ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకు. ఇక మంత్రులు బట్టి, ఉత్తమ్, పొన్నం అలాగే శ్రీధర్ బాబు, సీతక్కలతో ఏర్పాటు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం. ఇక బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 26 కల్లా సర్కారుకు నివేదిక. 27న ఆ నివేదిక డెడికేషన్ కమిటీ ముందుకు. ఇక 29న కేబినెట్లో చర్చించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం. ఎన్నికలకు వెళ్లాల్సిందన్న మెజారిటీ సభ్యులు, బీసీలకు మేలు జరగాలన్న సీఎం. ఇకపోతే కనుక మన రాష్ట్రంలో ఏదైతే బీసీలకి రిజర్వేషన్ల కోసం అలాగే స్థానిక ఎన్నికల కోసం చర్చలు అనేవి ఇప్పుడు ఎక్కువగా నడుస్తున్నాయి. ఇక ఈ 42% రిజర్వేషన్పై న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు టీపీసీసీ రాజకీయాల వ్యవహారాల కమిటీ అనేది నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నెల 27 కల్లా ఈ డెడికేషన్ కమిటీ అనేది తీసుకొచ్చి ఆ తర్వాత 29న ఈ యొక్క ఎన్నికలు ఎప్పుడు జరగాలనే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసే విధంగా అయితే చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూస్తుంటే ఇక జిల్లాల్లోనే కీమోథెరపీ చికిత్స కోసం హైదరాబాద్ రానక్కర్లేదు. బోధన ఆసుపత్రిలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు. ఇక ఒక్కో కేంద్రంలో 20 పడకలు. తొలుత ఎంఎన్జేలో తర్వాత జిల్లాల్లో క్యాన్సర్పై పోరుకు సర్కార్ నిర్ణయం. ఇకపోతే కనుక చిన్న పల్లెటూరులో కూడా కీమోథెరపీ అనేది చేసుకోవచ్చు, హైదరాబాద్ రావాల్సిన పని లేదని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్యాన్సర్ రోగులు కీమోథెరపీ కోసం ఇకపై హైదరాబాద్ రానక్కర్లేదు, జిల్లా కేంద్రాల్లోనే కీమోథెరపీని ఏర్పాటు చేస్తున్నట్లుగా అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే మేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం, అసెంబ్లీ రికార్డులోనూ అలాగే ఉంది. నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు, స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీసులు. ఇకపోతే కనుక మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం పార్టీ ఫిరాయింపుల కేసులో సంబంధించి కొంతమంది ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీ మారుతున్నారు, ఎప్పుడు అధికారంలోకి ఏ ప్రభుత్వం వస్తే అందులోకి మారుతున్నారని చెప్పేసి ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ ఘటన అయితే జరుగుతుంది. వాళ్ళు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించి స్పీకర్ ప్రసాద్కు జారీ చేసిన నోటీసులు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇచ్చారని చూస్తే కనుక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ అంశంపైన చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఉపక్రమించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇక 5 ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆల్ ఇండియా స్పీకర్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన స్పీకర్ ఇక మంగళవారం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. ఆయన వచ్చాక మిగిలిన 5 ఎమ్మెల్యేలకు నోటీస్ జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాల సమాచారం. ఇక దీంతో నోటీస్ అందుకోనున్న ఎమ్మెల్యేలు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారనేది చూడాలి. ఇకపోతే కనుక 10 మంది ఎమ్మెల్యేలు ఇలా పార్టీ ఫిరాయింపులు చేశారని చెప్పేసి ఎవరైతే పార్టీ వర్గాలు ఉన్నాయో వాళ్ళైతే కనుక వీళ్ళకి ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకి అయితే ఈ యొక్క నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. మిగిలిన ఎమ్మెల్యేలకి ఎప్పుడు ఇస్తారు అనే చర్చ కూడా నడుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్, 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రని అదుపులోకి తీసుకున్న ఈడీ. క్యాసినో లీజు వ్యవహారంపై అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే. ఇకపోతే కనుక కర్ణాటకకు చెందిన ఒక ఎమ్మెల్యే ఈడీకి దొరికిపోయారు. ఆయన అక్రమంగా ఈ బెట్టింగ్ యాప్స్లో కేసులో ఇంత 12 కోట్ల నగదు అయితే కనుక ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ఈడీ స్వాధీనం చేసుకున్న నగదంతా కూడా ఇక్కడ చూపించినట్లుగా. ఇక మరొక వార్తను చూస్తే 1000 ఎకరాల్లో పంట నష్టం, భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలు, వరి పత్తి రైతులకు గుండెకోత. ఇక పెట్టుబడి రెక్కల కష్టమంతా వరద పాలు, మెడకు అప్పులు. ఇంకా పంట నష్టంపై ఈ యొక్క వార్త అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్య చోటు చేసుకున్న వర్షాలు, వాతావరణ మార్పులు మనం చూస్తున్నాం. వరదలు అనేవి మన తెలంగాణని ఎలా ముంచెత్తిందో దాని నేపథ్యంలో ఈ యొక్క పల్లెల్లో ఎవరైతే పంటలు పండిస్తున్నారో ఆ రైతులైతే కనుక చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో పండిన పంటలన్నీ కూడా పెట్టిన పెట్టుబడులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎలా పంటలు అనేవి
పాడయ్యాయి అనేది కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే కమిటీలు లేవు, చర్చలు లేవు. జల వివాదాలపై కమిటీ ప్రతిపాదనని పక్కన పెట్టిన తెలుగు రాష్ట్రాలు. తెలంగాణ పేర్కొన్న 13 అంశాలు మాత్రమే ఎజెండాలో ఉన్నాయంటూ ఏపీ విముఖత. ఇక పొరుగు రాష్ట్రం సుముఖంగా లేనందున సభ్యుల పేర్లను ఇవ్వబోమంటున్న తెలంగాణ. ఇకపోతే కనుక కృష్ణా గోదావరి జలాశయాలకు సంబంధించి ఈ యొక్క వార్త అయితే నీటి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రాలు కూడా సరిగ్గా స్పందించట్లేదు. ఎవరు కూడా సరిగ్గా మాట్లాడుకున్న పరిస్థితులు కనిపించట్లేదు. ఈ జల వివాదాలపై కమిటీ అంశాన్ని ఇరు రాష్ట్రాలు పక్కన పెట్టాయన్నట్టు తెలుస్తుంది ఈ యొక్క వార్త ద్వారా. ఇక మరొక వార్తను చూస్తే సూరవరం భౌతికాయం వద్ద డి రాజా, కోనంసేని తదితరులు. ఇక అధికార లాంఛనాలతో నేడు సూరవరానికి వీడ్కోలు. ఇక సిపిఐ అగ్రాధిపతి సూరవరం ఉన్నారు. ఆయన అయితే కనుక మరణించిన సందర్భంగా ఇందులో ఈరోజు అధికార లాంఛనాలతో ఆయనకి వీడ్కోలు పలకనున్నారు. ఇక అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నేటి మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ప్రముఖులు సంతాపం తెలిపినట్లు కూడా ఇక తెలియజేశారు. ఇప్పుడు మరొక వార్తాపత్రికను మనం గమనిస్తే సాక్షి. ఇష్టానుసారం ఇచ్చేసి ఇక్కట్ల పాలు చేసి ఇక లెక్కాపత్రం లేకుండా యూరియా అమ్మకాలు, సక్రమ పంపిణీలో విఫలం. ఇక రైతన్నలకు శాపంగా పరిణమించిన అధికారుల పర్యవేక్షణ లోపం. వ్యవసాయేతర అవసరాలకు యూరియా వాడకం. పెయింట్స్, వార్షు, ప్లైవుడ్, ఇక యార్డ్ బ్లూ ద్రవణ పరిశ్రమలకు తరలిస్తున్న వైనం. ఇక డిమాండ్ సరఫరాలో వ్యత్యాసం స్వల్పమే అయినా తప్పని తిప్పలు. గత సంవత్సరం కన్నా స్వల్పంగా పెరిగిన సాగు. ఖరీఫ్లో 9.80 ఎల్ఎంటీల యూరియా అవసరం ఇప్పటి వరకు వచ్చిందైతే 7.29 ఎల్ఎంటీలు. ప్రస్తుతం నిల్వలు కేవలం 41,000 టన్నులు. ఇకపోతే కనుక రాష్ట్రంలో ఎప్పటి నుంచో నడుస్తున్న చర్చ యూరియా కొరత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే యూరియా పంటలకి వాడకుండా మిగతా పనులకు కూడా ఎక్కువగా వాడడం వల్ల, అలాగే అనేక కారణాల వల్ల యూరియా కొరత అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రైతులు మనం ఈ ఇమేజ్లో చూసుకుంటే కనుక ఎంత లైన్లో ఎలా బారులు తీరాలనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు యూరియా కోసం గత కొన్ని రోజులుగా ఈ రైతుల యొక్క తిప్పలు అనేవి ఎలా ఉన్నాయో కూడా కనిపిస్తుంది. ఇక మరొక వార్తని మనం చూసుకుంటే కనుక స్థానికంపై కమిటీ. సుదీర్ఘ చర్చ అనంతరం ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. న్యాయ సలహాలు సంప్రదింపులకు బట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు, ఇక పొన్నం సీతక్కలతో ప్రత్యేక కమిటీ. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై విస్తృత అభిప్రాయ సేకరణ చేయనున్న కమిటీ ఈ నెల 26 కల్లా నివేదిక. ఇక అధికారికంగా ఇవ్వగలమా, పార్టీ పరంగా ఇచ్చి వెళ్దామా అనే అంశాలపై తేల్చనున్న కమిటీ. ఇక ఎన్నికలకు ఎలా వెళ్లాలన్న దానిపై పిఎస్సి సభ్యుల భిన్నాభిప్రాయాలు. ఇక సెప్టెంబర్ తొలి వారంలో పదవుల బోనంజా. సో ఇక మరొక వార్తను మనం ఇప్పుడు చూసుకుంటే కనుక స్థానికంపై కమిటీ. ఈ యొక్క స్థానిక ఎన్నికలపై, అలాగే ఈ బీసీ రిజర్వేషన్ల పైన కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే కనుక నిర్ణయాల కోసం సన్నాహాలు అయితే చేస్తూనే ఉంది. చర్చలు అనేవి అలా జరుగుతూనే ఉన్నాయి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే స్పేస్ లీడర్ ఇండియా 2047 నాటికి అగ్రస్థానంలో భారత్. అంతరిక్ష ప్రయోగాల్లో మనకు తిరుగులేదు వెల్లడించిన గగన్యాన్ వ్యోమగాములు. మన అంతరిక్ష ప్రయోగాల్లో ఇది స్వర్ణయుగం. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా స్పష్టీకరణ. ఇకపోతే కనుక మన అంతరిక్ష ఇంకా స్పేస్కి సంబంధించి ఇప్పటికే మన అనేక కేంద్రాలు అనేవి ఓపెన్ అవుతూనే ఉన్నాయి. ఈ యొక్క అంతరిక్షానికి సంబంధించి అనేక అంటే వస్తువులే కావచ్చు, ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మంచిగా తయారు చేసేలా ఇండియా కూడా సపోర్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించి మన 2047 నాటికల్లా అగ్రస్థానంలో భారత్ ఉంటుందని చెప్పేసి కూడా అంటున్న పరిస్థితులు. ఇక మరొక వార్తను చూసుకుంటే తెలంగాణలోను ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా ఓట్ల ప్రత్యేక సవరణకు ఈసీ ఏర్పాటు. ఎస్ఐఆర్తో హైదరాబాద్లోనూ 3 నుంచి 4 లక్షల ఓట్లు తీసేయొచ్చు. 50,000 మెట్రిక్ టన్నుల యూరియా కోరారు. ఇక తప్పకుండా ఇస్తాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థినే గెలుపు. ఇక 11 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం నిధులపై త్వరలో నివేదిక. మీడియా చిట్చాట్లో కేంద్ర మంత్రి. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మీడియాతో ఈ యొక్క విషయాలు అయితే తెలియజేయడం జరిగింది. ఏదైతే యూరియాకి సంబంధించి 3 నుంచి 4 లక్షల ఓట్లు అంటే ఇవి తీసిన తర్వాత యూరియా అనేది 50 టన్నుల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పేసి అంటుంది. అలాగే కేంద్రం ఏదైతే మన తెలంగాణకు చేసిందో ఈ 11 ఏళ్ల పరిధిలో అవన్నీ కూడా ఈ నిధులకు సంబంధించి ఒక నివేదికను అనేది త్వరలో బయట పెడతామని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. ఇక మరొక వార్తను మనం చూస్తే మైక్రోసాఫ్ట్కు పోటీగా మ్యాక్రోహార్డ్. ఇక కొత్త తరహా కృత్రిమ మేధ కంపెనీని ప్రకటించిన ఎలాన్ మస్క్.
మైక్రోసాఫ్ట్ కథ కంచికేనని మరొక వ్యాఖ్యలు. రిపీట్. మైక్రోసాఫ్ట్ కథ కంచికేనని పరోక్ష వ్యాఖ్యలు. ఏఐ సాఫ్ట్‌వేర్‌తో నేరుగా అనుసంధానం కావచ్చని మస్క్. ఇక పెద్ద సంఖ్యలో ఇబ్బందికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని వెల్లడి. ఇకపోతే గనక ఈ మైక్రో హార్డ్ ఏదైతే ఉందో దానికి ఈ మైక్రోసాఫ్ట్‌కి సంబంధించి ఎలన్ మస్క్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్‌ను తలదన్నేలా అధునాతన కృత్రిమ మేధ సంస్థ మ్యాక్రో హార్డ్‌ని ప్రారంభిస్తున్నట్లుగా ఈ ఎలన్ మస్క్ అయితే ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇక మైక్రోసాఫ్ట్ పేరులోని మైక్రో, సాఫ్ట్ పదాలకు పూర్తిగా విరుద్ధమని, మ్యాక్రో హార్డ్ పదాలతో మస్క్ తన కొత్త కంపెనీకి పేరు పెట్టడం గమనార్హమని చెప్పేసి అయితే అంటున్నారు. ఈ యొక్క ఈ మ్యాక్రో హార్డ్ అనేది ఫ్యూచర్‌లో ఎలా పనిచేస్తుంది? ఈ యొక్క మైక్రోసాఫ్ట్‌కి తలదన్నేలా దీన్నయితే తయారు చేసే విధంగా అయితే మస్క్ చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక చూడాలి ఇది ఎక్కడి వరకు ఎళ్తుంది? ఎంతవరకు పనిచేస్తుందని చెప్పేసి. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే గనక అత్యంత ధనిక సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబుకు 931.83 కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 30 కోట్లకు పైగా ఆస్తులతో 7వ స్థానంలో నిలిచారు. ఇక మనం నివేదికలు అయితే వస్తూనే ఉంటాయి. ఎవరైతే అంటే మన దేశంలో ఉన్న సీఎంలు ఏ స్థానాల్లో ఉన్నారు వారి యొక్క ఆర్థిక పరిస్థితులపై. సో అందులో భాగంగా ఇప్పుడు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే గనుక మొదటి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 7వ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతున్నట్లుగా అయితే తెలుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి ఇప్పటి వరకున్న వార్తలు అయితే గనుక. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.